పవన్ కళ్యాణ్ కింగ్ కావాలనుకోలేదు, కింగ్ మేకర్ కావాలనుకున్నారు. అందుకోసమని ముఖ్యమంత్రిని తయారు చేయాలనుకున్నారు, కానీ ముఖ్యమంత్రిగా తను కావాలనుకోలేదు. ఆ త్యాగం చేశారనాలా, లేకపోతే ఆ సహకరించారనాలా. ఓవరాల్గా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనల కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మనం ఒకసారి తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, మొదట్లో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళినప్పుడు, కేంద్ర మంత్రులు కలవడానికి వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం కూడా వెంట పెట్టుకెళ్ళేవాళ్ళు. ఎందుకని? అధిష్టానం ఇద్దరికి కలిపి పని అప్పచెప్పింది కాబట్టి. నిదానంగా ఒక స్ట్రేచర్ పెరిగిపోయి అక్కడ పట్టొచ్చాక డిప్యూటీ సీఎంను వదిలేసి ఆయన వెళ్తున్నారు. అలాగని బట్టి విక్రమార్క రేవంత్ని కాదని తనెళ్ళి కేంద్ర మంత్రుల్ని వీళ్ళని కలవట్లేదు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. అది ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఇంతకుముందు మొన్న హర్యానా అప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ అది ఇద్దరు కలిసి వెళ్ళారు. తర్వాత ఢిల్లీ టూర్ల సందర్భంగా పవన్ కళ్యాణ్ కాదు, స్వయంగా చంద్రబాబు తను వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడిగా వెళ్ళొచ్చారు. ఇక్కడ సంకేతం ఏంటి అంటే, ఎవరి పరంగా వాళ్ళకి పట్టు ఎంత ఉంది. చంద్రబాబు గారికి పట్టు ఉంది, నరేంద్ర మోడీ పిలిచి మాట్లాడగలుగుతారు, లేకపోతే చంద్రబాబు అడగగానే అపాయింట్మెంట్ ఇస్తారు, సీఎం అయినప్పుడు ఇస్తారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకి అంతే పట్టుంది కేంద్ర మంత్రుల దగ్గర కానీ, అలాగే ప్రధానమంత్రి దగ్గర కానీ అన్నటువంటిది చూపించడం కావచ్చు ఒక ఆస్పెక్ట్. అది ఆ విధమైనటువంటి తన పట్టు నిరూపించడానికి కావచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి, ఇది సహజ సిద్ధంగా ప్రభుత్వం తన శాఖలకు సంబంధించిన పనులు కాబట్టి వీళ్ళు ఉండొచ్చు. కానీ ఇది చాలా కీ చర్చకి తావిచ్చినటువంటి అంశం. అక్కడ ఒక ప్రచారం అయితే, దీంట్లో ఒక గందరగోళం సృష్టించలేదు ఎవరు, కానీ ఒక అయోమయం మాత్రం పడిపోయారు కొంతమంది. దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అని ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజులలో ఈ చర్చకి అంతెక్కడ ఉంటుందనేది చూడాల్సి ఉంది.